అంటే కొలంబియాకి పనామాకి ఉన్న బార్డర్లో ఒక 200-300 కిలోమీటర్ స్ట్రెచ్, ఇంకా అంతకన్నా ఎక్కువనే అనుకోండి. మొత్తం అంతా దట్టమైన ఫారెస్ట్ ఉంటుంది. ఫర్ ద ఫస్ట్ టైం మన టైగర్ అండ్ చెరీది BMW రెండు అయితే మాత్రం ఎగిరిపోతున్నాయి. కాలు పైన పెడితే ఏమైంది అబ్బా అనుకుంటారు వీళ్ళందరూ చూసేటోళ్ళు, కానీ చలి మాత్రం చంపుతుంది. 15 degrees ఉంది అంతే. కింద ఒక తాటాకు బాంబు, ఒక చిచ్చువుడ్ ఉంది. మాకు 10th క్లాస్ ఉన్నప్పుడు మా తెలుగు సార్ నాకు నామకరణం చేసిండు, ఫుల్ పేరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బయ్యా యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కొలంబియా, బొగోటా క్యాపిటల్ సిటీ అనమాట ఇది వచ్చేసి. సో ఈరోజు అయితే మాత్రం మనం మన బైక్ని ఇక్కడి నుంచి సౌత్ అమెరికా నుంచి నార్త్ అమెరికాకి అయితే షిఫ్ట్ చేస్తున్నాం. మీకు కొంతమందికి డౌట్ రావచ్చు, నార్త్ అమెరికా నుంచి సౌత్ అమెరికా రైడ్ చేయొచ్చు కదా, ఫ్లైట్లో ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారని చెప్పేసి. సో మేము ఫ్లైట్లో ఎందుకు షిఫ్ట్ చేస్తున్నాం అంటే మధ్యలో అంత రూట్ లేదనమాట. అంటే కొలంబియాకి పనామాకి ఉన్న బార్డర్లో ఒక 200-300 కిలోమీటర్ స్ట్రెచ్, ఇంకా అంతకన్నా ఎక్కువనే అనుకోండి. మొత్తం అంతా దట్టమైన ఫారెస్ట్ ఉంటుంది. రోడ్ లేవు, ఏం లేదు. వెళ్ళాలంటే షిప్లోనే వెళ్ళాలి, ఫ్లైట్లోనే వెళ్ళాలి. షిప్లో వెళ్తే మాత్రం 15 days టైం పడుతుంది. ఫ్లైట్లో అయితే 3 daysలో వెళ్ళిపోవచ్చు. అండ్ కాస్ట్ చూసుకున్నా కూడా అన్నీ కలుపుకుంటే అప్రాక్సిమేట్లీ అక్కడికే వస్తుంది, ఒక $100-200 తేడా వస్తుంది. షిప్లో ప్రైస్ తక్కువే, కానీ మనం అక్కడ 10 రోజులు వెయిట్ చేయాలి. 10 రోజులకు హోటళ్ళకి, ఫుడ్కి అన్నిటి ఖచ్చితంగా కంపేర్ చేసుకుంటే సేమ్ వస్తుంది అనమాట. అందుకని ఇప్పుడు మేమైతే ఈ డిసిషన్ తీసుకుంటున్నాం. అండ్ బైక్స్ని, లగేజ్ని ప్రతి ఒక్కరిని అయితే డ్రాప్ చేయడానికి ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. ఎయిర్పోర్ట్కి ఇక్కడ నుంచి 30 minutes చూపిస్తుంది. అండ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే 6:30 అయింది. కరెక్ట్గా 7 o'clockకి మనం బైక్స్ డ్రాప్ చేయాలి. ఇప్పుడు స్టార్ట్ అయిపోతే కరెక్ట్ వాళ్ళు చెప్పిన టైంకి అక్కడ ఉంటాం. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మన టైగర్ అండ్ చెరీది BMW రెండు అయితే మాత్రం ఎగిరిపోతున్నాయి గాల్లో. మనం షిప్ ఎక్కించినాం, హెలికాప్టర్ ఎక్కించినాం, ఫెర్రీ ఎక్కించినాం, మన ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఎక్కించేసినాం కదా. సో ఫర్ ద ఫస్ట్ టైం అయితే మనం మన బైక్ని ఫ్లైట్ ఎక్కియబోతున్నాం. అండ్ మిగతా డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఇంకా మనం బైక్ మీద వెళ్తూ మాట్లాడుకుందాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఒక డిఫరెంట్ వీడియో అనమాట. ఇప్పటివరకు మన తెలుగులో మీరు ఇట్లాంటి ఒక వీడియో అయితే చూసి ఉండరు. ఫ్లైట్లో బైక్ని షిప్ చేయించడం అయితే మనం వీడియో రికార్డ్ చేయడానికి పర్మిషన్ ఉంటుందా ఉండదా అనేది తెలియదు. బట్ ఎంతవరకు ఉంటే అంతవరకు అయితే మాత్రం నేను డ్రాప్ చేపిస్తాను, తీయడానికి ట్రై చేస్తాను. మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేనైతే ఒక ఎక్సైటింగ్ గివ్ అవేని తీసుకొని వచ్చిన. అదే iPhone 15 Pro Max గివ్ అవే. 2 ఫోన్లు అయితే మీకు ఇవ్వబోతున్నా. ఆ ప్రాసెస్ ఏందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అండ్ వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వాలి. నేనైతే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టేసిన. మీరు గివ్ అవేలో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎట్లా విన్ అవ్వాలనేది అయితే మాత్రం మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది. వెంటనే జాయిన్ అయిపోండి. ప్రాసెస్ ఏందనేది కూడా మొత్తం నేను మన గ్రూప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా, స్టెప్ బై స్టెప్ అనేది. లాస్ట్ టైం నేను గివ్ అవే పెట్టినప్పుడు మీరు చూసారు కదా ఎంత జెన్యూన్ గా అయితే ఇచ్చినా. సేమ్ ఈసారి కూడా అంతే జెన్యూన్ గా అయితే ఇవ్వబోతున్నా. చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. మీరు కూడా కొత్త iPhone 15 Pro Max అయితే గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా ఇప్పుడే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. అప్డేట్స్ అన్ని మీకు అక్కడ తెలుస్తాయి. అండ్ ఇప్పుడు గేట్ తీయడానికి వీళ్ళని రమ్మనాలి. అమీగా గేట్ పెడతాం. మన లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు ఏమే ఉంది. సో అదే చూసి వాళ్ళు షాక్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మీరు ఎట్లా వచ్చారు, మొన్నగా వెళ్ళిరని చెప్పేసి. ఇదే ఆ హోటల్. 2,300 రూపీసే పడ్డది మాకు నిన్నైతే మాత్రం. అంటే మనీ ఎక్స్చేంజ్ రేట్ని బట్టి మనం క్యాష్ ఇస్తే ఒక రేటు, కార్డ్ అయితే ఒక రేట్ అన్నీ. కాబట్టి మేము 3 daysకి మాట్లాడుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ ప్రైస్లో వచ్చేసింది అనమాట. ఇంకేం లేట్ చేసేయకుండా స్టార్ట్ అయిపోదాం. అండ్ అంతే ఇప్పుడు మన బైక్కి కొన్ని స్పేర్ పార్ట్స్ అయితే తీసుకోవాలి. నేను యాక్చువల్లీ ఏమనుకున్నా అంటే నేను రేపు బైక్ షిఫ్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. కానీ ఆయన ఏం చెప్పిండంటే మీరు వెనస్డే మీరు బైక్ మీకు ఫ్లై అయిపోవాలంటే మీరు ఇప్పుడు ఇచ్చేసేయాలని చెప్పిండు. ఇన్ కేస్ వెనస్డే మిస్ అయింది అనుకోండి, మళ్ళీ సాటర్డే ఉంది. ఆల్మోస్ట్ చాలా రోజులు మాకు వేస్ట్ అయిపోతుంది. అందుకని నేను ఎట్లా ప్లాన్ చేసిన అంటే స్పేర్ పార్ట్స్ తీసుకుంటా. ఇప్పుడు ఇట్లా ఆయిల్ సీల్ ఒకటి, ఈ మిర్రర్ ఒకటి, సైడ్ మిర్రర్ అండ్ ఈ సైడ్ మిర్రర్ బ్రాకెట్. ఈ షూ మీద ఆయిల్ ఏమైనా పడుతుందని నాకు డౌట్ పట్టుకుంటుంది. పని చేస్తా, కాలు ఇక్కడ పెట్టి కొడుతూ అయిపోతుంది. కొత్త షూ మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది. అప్పటికి ఈ షూ అంతా ఖరాబ్ అయిపోయింది. నేను పసుపు ఉంటుంది కదా, కుకింగ్ ఐటమ్స్ అన్ని క్యారీ చేస్తాగా, పసుపు మొత్తం షూ మీద పడ్డది. అవన్నీ ఐటమ్స్ అన్ని తీసేసి అక్కడ ఒకళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చేసిన. ఇంకా నేను పొద్దున్న 7 వీళ్ళు భలే ఓపెన్ చేసి షాపు 6:30-6కి ఓపెన్ చేసినట్టు వీళ్ళు. కాలు పైన పెడితే ఏమైంది అబ్బా అనుకుంటారు వీళ్ళందరూ చూసేటోళ్ళు, కానీ ఈ దేశంలో ఏంటంటే నేను ఇప్పటివరకు కనిపెట్టిన దాంట్లో మార్నింగ్ 5 దాటిందంటే మాత్రం కథం ట్రాఫిక్ స్టార్ట్ అయిపోతుంది. మార్నింగ్ 5కే మన దగ్గర అనుకోండి, మార్నింగ్ 7 నుంచి 7:30 ఆ టైంలో స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ 5కే స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మాకు బైక్ రేట్ ఎంత అవుతున్నాయి ఏంది అనేది కూడా నేను ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత కన్ఫర్మ్ చేసుకొని చెప్తాను. అంటే మాకు కొంచెం డిస్కౌంట్ ఇచ్చిర్రు. ఆ డిస్కౌంట్ ఎంత అయింది అంటే పెద్ద డిస్కౌంట్ ఏం కాదు, జస్ట్ ఒక $30 $40. కానీ మీకు కరెక్ట్ రేట్ చెప్తాం మాకు ఎంత పడ్డది, మేము ఎంత పే చేసినా ఏంది అనేది. చలి మాత్రం చంపుతుంది. 15 degrees ఉంది అంతే.
ఇప్పుడు రైడింగ్ జాకెట్ లేకుండా నేను కూడా జస్ట్ ఈ హుడ్డీతో రైడ్ చేస్తున్నా కదా, గాలి మంచి ఎక్కడెక్కడికో పోతుంది చల్లగా. సేమ్ మొన్న మనం వచ్చిన ఎయిర్పోర్ట్ దాని పక్కనే ఉండే అనమాట. ఎయిర్పోర్ట్కి 1 కిలోమీటర్ ముందు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇది మనం బైక్స్ డ్రాప్ చేసేది. చాలా మంది ఇట్లానే చేస్తారు, ఇక్కడికి వచ్చేస్తారు. అంటే ఎవరైతే ఉషివా ఇటు అలాస్కా చేస్తారో వాళ్ళు ఫ్లైట్లోనే పంపించేస్తారు. బెస్ట్, తక్కువ టైంలో ఇట్లా చిట్టికేసినంత ఈజీగా అయిపోతుంది. కాకుంటే ₹1,00,000 అవుతుంది అనుకుంటున్నాను నేనైతే ఒక్కొక్క బండికి ఈజీగా. 1,00,000-1,20,000 మధ్యలో అవుతుంది. అదే కరెక్ట్గా ఎంత అనేది మన ఇండియన్ రూపీస్లో చెప్తాను నేను ఈరోజు ఉన్న డాలర్ రేటు ప్రకారం. అండ్ డబ్బులు అయితే మేము వాళ్ళకి ఈరోజు పే చేయొద్దు. బైక్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో అక్కడ నెక్స్ట్ పనామాలో అప్పుడు తీసుకోవాలి. నాకు తెలిసి ఇంకొక 4 డేస్లో మళ్ళీ మనకి పనామాలో రైడ్ స్టార్ట్ అయిపోతుంది. 3 డేస్ 4 డేస్ అంతే. ఈరోజు ఇస్తే బండి ఎల్లుండి ఫ్లై అవుతుంది, ఒక 2 డేస్లో అక్కడికి వచ్చేస్తుంది. నేను ఇంకా మైడ కూడా చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. అయింది X3 ఏంది X5 లాగుంది, ఎంత పెద్దగా కనిపిస్తుంది ఇక్కడ ఈ దేశంలో BMW. ఇవ్వండి వచ్చేసినాం మనం షిప్పింగ్ కంపెనీ దగ్గరికి. అయితే షిప్పింగ్ కంపెనీ దగ్గర డైరెక్ట్ మన ఎయిర్పోర్ట్ దగ్గరికి పోయినా. ఆయన ఎయిర్పోర్ట్ లొకేషన్ పెట్టినట్టున్నాడు. యాక్చువల్లీ షిప్పింగ్ కంపెనీ అక్కడ, నాకు తెలిసి అట్లా చుట్టూ తిరిగి అట్లా వెళ్ళాలేమో. ఇదే ఎయిర్పోర్ట్, కొలంబియాలోనే ద బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ అండ్ క్యాపిటల్ సిటీలో ఉన్న ఏకైక ఎయిర్పోర్ట్. మనం ఎల్లుండి ఫ్లై అయ్యే ఎయిర్పోర్ట్ అన్నీ ఇదే. వీళ్ళు ఎవరో చూడండి ఇక్కడ పోలీసు వాళ్ళు ఫైన్ రాస్తున్నారు. బాగుంటుంది ఎయిర్పోర్ట్. మొన్న ఇక్కడే మేము ఎక్కింది ఫ్లైట్, ఇందులోనే ఈ బిల్డింగ్లో. పార్కింగ్ చూడండి అసలు ఎంత విశాలంగా ఇచ్చారు. అండ్ ఈ షేప్ కూడా బాగుంది ఎయిర్పోర్ట్ కట్టింది. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఏంటంటే పార్కింగ్ అక్కడ ఉంటే మనం ఇంత దూరం నడుచుకుంటూ రావాలి, అదొక తలకాయ నొప్పి అంతే. బట్ ఇక్కడ అట్లా లేదు. ఇక ఇక్కడ మొత్తం అన్ని షిప్పింగ్ కంపెనీలు, DHL, BHL అన్నీ ఇన్నే ఉన్నాయి. డెప్రీస్ అంటే ఏందో కొన్ని ఈ సౌత్ అమెరికా, నార్త్ అమెరికాలో ఉండే షిప్పింగ్ కంపెనీలు కొన్ని. ఇప్పుడు ఇది అయిపోయినాక పని నేను 10 o'clockకి షోరూమ్ ఓపెన్ చేస్తాను, ట్రామ్ షోరూమ్. అక్కడికి వెళ్ళిపోవాలి. పనుల మీద పనులు అన్నీ ఉన్నాయి ఈరోజు. అయ్యో నేను కార్డు తీసుకురాలే, నా కార్డు రూమ్లో ఉంది. మళ్ళీ రూమ్కి వెళ్ళి నేను అక్కడ రూమ్ నుంచి వెళ్ళాలి. పోలీసు వాళ్ళు ఆపుతారు ఇక్కడ, అందరిని ఆపుతారు. బాబాయ్ జరుగు బాబాయ్. ఇది షిప్పింగ్ కంపెనీ. ఇట్లా ఆపడానికి ఏం లేదనుకుంటా, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అనుకుంటా. పోలీసు వాళ్ళు ఆపుతారు. ఫస్ట్ వెళ్ళిపో అంటుండే. ఇక్కడ ఆగమన్నాడా? అరే 30 minutes చూపించింది గూగుల్ మ్యాప్స్లో, కానీ చాలా తొందరగా వచ్చేసినాం. 17-18 minutesలో వచ్చేసినాం. ఇప్పుడు ఇక్కడ ఏదో అయింది మళ్ళీ. చెర్రీ అయితే అటు సైడ్ పోయిండు ఆ పోలీస్ ఆయనతో మాట్లాడడానికి. తుర్కీ అంట, తుర్కీ కాదు నాయన, ఇండియన్స్. తుర్కీ అంటే టర్కీని ఇప్పుడు పేరు మార్చేసారు కదా, తుర్కీ ఇప్పుడు టర్కీ అన్నట్టు. రీసెంట్గా లాస్ట్ ఇయరే మార్చారు. సెక్యూరిటీ వాళ్ళు వచ్చారు చెక్ చేయడానికి. మనం ఈ కొరియర్ చేసే దాంట్లో పోవాలన్నా ఇంత సెక్యూరిటీ ఉంది. అమీగో యూ స్పీక్ ఇంగ్లీష్? నో. సో పనామా యా ఎయిర్వేనేనా కంపెనీ పేరు? కంపెనీ పేరు ఏం పేరు? ఎయిర్వే అంటే ఇప్పుడు ఎయిర్లో పంపిస్తారని అడిగిరా, లేదంటే కింద ఒక తాటాకు బాంబు, ఒక చిచ్చువుడ్ ఉంది. బాబాయ్కి కనిపించకుంటే కాదు, కనిపించలేదులేండి. మాకు 10th క్లాస్ ఉన్నప్పుడు మా తెలుగు సార్ నాకు నామకరణం చేసిండు. ఫుల్ పేరు, పాస్పోర్ట్లో అన్ని డాక్యుమెంట్స్ అట్లా ఉంటుంది. ఓకే గ్రాసియాస్. వెళ్ళిపోదాం ఇచ్చేసి వెళ్ళిపోదాం. ఓహో అటు సైడ్ పోలీసులు ఉన్నాయి, ఎడవాలి ఇక్కడ. వాళ్ళ కంపెనీ పేరు చూసుకోవాలి ఇప్పుడు అక్కడ మనం. టైస్కాల్ లాజిస్టికా ఏరోస్ అని అనుకుంటా, ఇదేనా? లేకుంటే కార్గో ప్యాక్. ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు ఏం చెప్పారు అంటే ఫ్యూయల్ హాఫ్ ఉండాలని చెప్పారు. నా దాంట్లో ఆల్మోస్ట్ ఫుల్ ఉంది, ఒక పాయింట్ తక్కువ. హలో బుయనస్ టార్డెస్. నో ఇంగ్లీష్? ఓకే నో ప్రాబ్లం. అవర్ ఇంగ్లీష్ ఇస్ ఆల్సో సేమ్. అమీగో ఇక్కడ పెడదాం ముందా. బైక్ వాషింగ్ చేయడానికి అట్లా తీసుకొని వెళ్తున్నారు అనమాట. ఓకే
ఇది చూసారు కదా బైక్ ఎట్ట పైకి లేస్తుందా. ఇది చూడండి, ఇప్పుడు మన దాంట్లో బాంబులు అట్లాంటివి ఏం లేవు కదా అని చెప్పేసి కుక్కతో స్మెల్ చేపిస్తుంది చూడండి.